పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణను స్పీకర్ వేగవంతం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణను స్పీకర్ వేగవంతం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరిలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ దీనికి సంబంధించి పార్టీ ఫిరాయించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే 8 మందికి సంబంధించిన విచారణలో భాగంగా 6 విచారణ అయితే పూర్తయింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఈ రోజు కొనసాగుతా ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ నడుస్తా ఉంది. ఆ తర్వాత అరకపూడి గాంధీ వర్సెస్ కల్వకుట్ల సంజయ్ల కేసు విచారణ జరగనుంది. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పటి వరకు స్వీకరించినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వలేదో ఆ రిప్లై ఇవ్వనటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారికి మరోసారి నోటీసులు సర్వ్ చేశారు. తక్షణమే వారిని రిప్లై ఇవ్వాలని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. నోటీసులకు సంబంధించి రిప్లై ఇచ్చేందుకు దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసే పనిలో ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. వారికి కౌంటర్ వెంటనే దాఖలు చేసేటువంటి అవకాశం, దానికి సంబంధించినటువంటి విచారణ కూడా కౌంటర్ దాఖలైన తర్వాత అందుకు సంబంధించిన విచారణ షెడ్యూల్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికైతే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇంతవరకు వారు రిప్లై ఇవ్వలేదు. అయితే గతంలో సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చినటువంటి సందర్భంలో 3 నెలల కాలంలో ఎవరైతే రిప్లై ఇవ్వనటువంటి వారికి, రెస్పాండ్ కానటువంటి వారికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి వారు కౌంటర్ దాఖలు చేయడం, మొత్తానికి ఈ 4 వారాలకు సంబంధించి విచారణ చేసేపట్టి ఈ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలకు అయితే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ పైన కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ విచారణ ప్రక్రియను అయితే స్పీకర్ వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. గతంలో 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా సుప్రీంకోర్టు ఆదేశాల సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేశారు. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అందులో తెల్లం వెంకట్రావు వర్సెస్ కేపీ వివేకానంద, అదేవిధంగా డాక్టర్ సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డిల ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి, అదేవిధంగా అరకపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ల కేసు విచారణ ఈ రోజు పూర్తి కానుంది. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయితే మిగిలిన ఇద్దరికి సంబంధించినటువంటి విచారణను కూడా స్పీకర్ చేపడుతున్నారు. ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు సంబంధించినటువంటి కౌంటర్ సంబంధించి వెంటనే ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ కౌంటర్ సంబంధించి వారు ఇప్పటికే ప్రిపేర్ చేస్తున్నారని తెలుస్తా ఉంది. ఆ కౌంటర్ కూడా వెంటనే దాఖలు చేసిన తర్వాత తిరిగి వాళ్లకు ఆ నోటీసులు మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం నోటీసులు ఇవ్వనున్నారు. అదేవిధంగా దానం నాగేందర్ కు పిటిషనర్ గా పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు. కడియం శ్రీహరికి పిటిషనర్ గా కేపీ వివేకానంద ఉన్నారు. వీరిద్దరికి సంబంధించి పిటిషనర్లకు కూడా నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత పిటిషనర్ల క్రాస్ ఎగ్జామినేషన్ ఎమ్మెల్యే తరపు న్యాయవాదులు చేస్తారు. అదేవిధంగా ఎమ్మెల్యేను పిటిషనర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవి 2 సార్లు అటు వారి క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత పిటిషనర్ల క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత తీర్పు అనేది వెలువరుస్తున్నారు. మొత్తానికి ఈ
ఈ ప్రక్రియ అంతా 4 వారాల్లో చేసేలా స్పీకర్ అయితే కార్యాచరణ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.